శరణు వేడెదను శ్రీయేసుని సువార్త చాటెదను. శరణు వేడెదను శ్రీయేసుని సువార్త చాటెదను. నశించుచున్న ఆత్మలంతా దారి తొలగి తిరుగుచుండిరి. నశించుచున్న ఆత్మలంతా దారి తొలగి తిరుగుచుండిరి. కరుణమయుని చూడలేక కరుణమయుని చూడలేక కృంగియున్న మానవులకై శరణు వేడెదను శ్రీయేసుని సువార్త చాటెదను. శరణు వేడెదను శ్రీయేసుని సువార్త చాటెదను. నీదు సిలువా నేను మోసి కృంగియున్న జనుల కొరకు, నీదు సిలువా నేను మోసి కృంగియున్న జనుల కొరకు, నాదు ప్రాణము లక్ష్యపెట్టక, నాదు ప్రాణము లక్ష్యపెట్టక నీదు సాక్షిగా నిలిచెదా. శరణు వేడెదను శ్రీయేసుని సువార్త చాటెదను. శరణు వేడెదను శ్రీయేసుని సువార్త చాటెదను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో నీవు నేను మనము అందరము కూడా ఆ ప్రేమలోనే ఉన్నాము. ఆయన ప్రేమ హద్దులు లేనటువంటిది. ఆయన ప్రేమకు కొలతలు లేదు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనని ప్రేమిస్తున్నాడు. మననే కాదు, ఈ లోకముని ఆయన ప్రేమిస్తున్నాడు. మనము నశించిపోవుట ఆయనకిష్టం లేదు. కనుక నశించిపోతున్నటువంటి మానవాల్ని రక్షించుట కొరకై తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. మానవులందరి కొరకు కల్వరి శిలువలో ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమను అనుభవించి తన విలువైనటువంటి ప్రాణమును పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువారు మనను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఏ మంచి లేని మనల్ని మంచి దేవుడైన యేసునాథుడు ప్రేమిస్తున్నాడు. కేవలము తన ప్రేమే మనను ఆకర్షిస్తుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము మన జీవితాల్లో గమనించాలి. మన జీవితంలో ఏ మంచి లేదు, ఏ పరిశుద్ధత లేదు. అయినా యేసయ్య ఎందుకు ప్రేమిస్తున్నారు? నీవు నేను ఈ లోకం నశించకూడదని, నిత్య నరకానికి వెళ్ళకూడదని
తానే ఉండేటువంటి స్థలములో మనమందరము ఉండాలని మన కొరకు ఆ ప్రభువు పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకమునకు వచ్చి మనుషుని స్వరూపమును పోలినవాడై దాసుని రూపమును ధరించుకొని తనకు తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకనగా మనమందరము నశించిపోతున్నామని, ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదని, మనమందరము ఆయనతో జీవించాలనే గొప్ప ఉద్దేశంతో ప్రభువారు ఆ పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సత్యాన్ని ఈ సమయంలో నువ్వు గమనించాలి. నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు ప్రాణం ఇచ్చిన ఆ యేసు కొరకు నువ్వు జీవిస్తున్నావా? నశించిపోతున్న లోకములో నీవు నశించిపోతున్నావా? నీ కుటుంబము నశించిపోతుందా? నీ పిల్లలు నశించిపోతున్నారా? దేవునికి ఇష్టం లేని మార్గములో నడిచి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి నీ జీవితము నాశనం అయిపోతుందేమో. నువ్వు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిన్ను రక్షించుకోవాలని చూస్తూ ఉన్నాడు. నీ వైపు 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. నీవు నేను మనమందరము ఆయన దగ్గరికి వద్దాం, ఆయన పాదాల మీద పడదాం, ఆయనకు శరణు పెడదాం. తండ్రి, నువ్వు నన్ను రక్షించుమని ఆయనకు మొరపెడతాం. ఎంతోమంది ఆయన యొద్ద మొరపెట్టినప్పుడు అనేకులను చేరదీసినటువంటి ప్రభువు వారి పాపాలను క్షమించి వేసి తనను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చేరదీసినటువంటి ప్రభువు. నీవు నేను మనమందరము కూడా ఆయన యొద్దకు వద్దాం. ప్రభువు ప్రేమమేడనే సత్యాన్ని మరిచిపోక ఆయన పాదల చెంత రక్షింపబడినటువంటి మనము ఆ ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ప్రాంత ప్రజలు నశించిపోతున్నారు, నా గ్రామము నశించిపోతుంది, నా మండలము నశించిపోతుంది. ప్రభువా, ఎంతోమంది ప్రజలు దుష్ట శక్తుల చేత పీడించబడి నశించిపోతున్నారు. కరుణమైని చూడలేక నశించిపోతున్నారు. తండ్రి, నీ పాదల చెంత శరణు వేడుచున్నాను. దుష్ట శక్తుల చేతుల నుండి విడిపించండి, పాపము నుండి విడిపించండి, శాపము నుండి విడిపించండి, కులకట్ల నుండి మతకట్ల నుండి విడిపించండి. ఏ భేదము లేక అందరూ నీ యొద్దకు రావడానికి ప్రభువా వారిని నీ యొద్దకు తీసుకొని రండి. ప్రభువా అని ప్రార్థన చేద్దాం, ప్రభువుకు మొరపెడదాం. అంతేకాదు, ప్రభు యొక్క సువార్తను సకల మానవాళికి ప్రకటిద్దాం. యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులను పిలిచి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వారిని నా శిష్యులుగా చేయమని చెప్పిన ఆ మాటను మన హృదయములో దాచుకొని ఆ మాటకు మనం విధేయులమై సమయములందు సువార్తను ప్రకటించి వారిని ప్రభు అయినటువంటి యేసునాథుని పాదముల యొద్దకు తీసుకొని వద్దాం. ప్రభు సావాసములో వారు నడిచేటట్లుగా ప్రభు యొద్దకు వారిని తీసుకొని వద్దాం. ఈ భారము నా సహోదరి సహోదరులారా మీ మీద ఎంతైనా ఉన్నది. దేవుడు మీకు అప్పగించినటువంటి పనిని, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సేవలో నా వంతుగా నేను చేస్తానని నీవు ఈ పరిచర్యను నిర్లక్ష్యం చేయక, ఈ సువార్తను నిర్లక్ష్యం చేయక వేగిరమే చేయుటకు ఒక నిర్ణయం తీసుకొని ఉన్నావా? ఒకవేళ తీసుకొనలేకపోతే ఈనాడు నువ్వు తీసుకొని
అనేక ఆత్మలకు సువార్త ప్రకటించటానికి ముందుకురా. అనేక ఆత్మల రక్షణ కొరకై ప్రార్థన చేయి. దేవునికి శరణు వేడు. ఆ ప్రభువు గొప్ప కార్యాలు జరిగించి అనేకులను రక్షించి తన పాదాల యుద్ధకు వారిని తీసుకొని వస్తాడు. అందుకే కీర్తనలో ఒక చక్కటి మాట రాయబడింది. అడుగుము జనులను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానన్న ఆ యేసునాథుని పాదములను పట్టుకొని బిగ్గరగా ప్రార్థన చేయి. కన్నీళ్లతో ప్రార్థన చేయి. శరణు వేడుతూ ప్రార్థన చేయి. ఆ ప్రభువే అనేక ప్రజలను నడిపించగలడు. ఆ ప్రభువే ఆయన కొరకు గొప్ప స్థలాలను నియమించి ఆ స్థలాలలో ఆయన ఆరాధన జరిగించులాగన ద్వారాలు తెరవగలడు. అది గ్రామ గ్రామాలకు విస్తరిస్తూ తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణమునకు వ్యాపిస్తూ ఉండాలని ప్రభు పేరిట నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మా జీవితాల్లో నువ్వు గొప్ప కార్యము చేసినావు. నశించిపోతున్న మమ్మల్ని రక్షించి కుమారులుగా కుమార్తెలుగా చేసినందుకు స్తోత్రాలు. నీ సొత్తైన ప్రజలుగా స్వీకరించినందుకు స్తోత్రాలు. దేవా, మేము ఈ లోకములో జనుల మధ్యకు వెళ్ళి అయ్యా మీ సువార్తను ప్రకటించి వారిని నీ శిష్యులుగా చేయాలని చెప్పిన నీ మాటకు విధేయులమై సమయములందు సువార్తను ప్రకటించి వారందరినీ శిష్యులుగా చేసే భాగ్యము, తరుణము, అట్టి అభిషేకము మీరు మాకు ప్రసాదింపచేయమని, నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరిని నీ కృపకు పాత్రులుగా చేయమని, వారందరూ నీ మాటకు లోబడి నీ స్వార్థను ప్రకటించే వారిగా సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.